ఒకటి ఇప్పుడు మనం 2 రాష్ట్రాలు మీకు దేశం మొత్తం లేదు కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఒకటి ఏర్పడింది మనకి. అంటే దేవాదాయ ధర్మాదాయం అంటే ధర్మ ఆదాయాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు. ధర్మాదాయం అంటే ధర్మాన్ని రక్షించడం అర్థం. ధర్మ ఆదాయం ధర్మాన్ని ఆదాయాన్ని విభజించారు వాళ్ళు. ధర్మాదాయం అంటే ధర్మాన్ని రక్షించేది, ఆదరణ చేసేది అర్థం. ధర్మ ఆదరణని ధర్మాదాయ శాఖ అంటారు. దాని కాస్త వీళ్ళు ధర్మ ఆదాయ శాఖ అని పెట్టుకున్నారు. సో పెట్టుకొని ఆ డబ్బులతోని మనకు వచ్చినటువంటి డబ్బులంతా కూడా వీరు చర్చీల యొక్క ఉన్నతికి, ఇతరత్ర మతాల వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు, మసీదుల్ని ఉద్ధరించడానికి, అక్కడటువంటి కాఫీర్లకి, చర్చినటువంటి ఫాదర్లకి డబ్బులు ఇవ్వడానికి ఇది పూర్తిగా వీళ్ళు సన్నద్ధమైనటువంటి వ్యక్తిత్వం కనపడుతోంది. అది మనకే కాదు, చాలా బ్రహ్మాండం కనపడుతోంది. ఇప్పుడు ఆయా వ్యక్తులకి ఆ రకమైనటువంటి ఆర్థిక సౌలభ్యాన్ని కలిగించకపోతే ఇంత వ్యక్తులు పేటరైపోయే అవకాశం ఎక్కడిది? సరే, వచ్చినటువంటి ఆదాయం ఉంది. ఒక విషయమా, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈ శాఖ పేరేంటి? దేవాదాయ ధర్మాదాయ శాఖ. దీంట్లో హిందూయేతరులకి స్థానం ఎందుకుంది? అసలు మీకు ఉద్యోగాలు ఎందుకు ఇందులో? నువ్వు ఒకళ్ళ దేవుడు మీ ప్రసాదం తినవు కదా, ఆ ప్రసాదం తినని వ్యక్తివి నువ్వు. మేమిచ్చినటువంటి హుండీ ఆదాయం, మేము ప్రసాదం కొన్న డబ్బులతోని నీకు జీతాలు, నీ కుటుంబం మొత్తం ఆధారపడడం ఎట్లా ఆధారపడుతుంది? నువ్వు క్రిస్టియన్వో, సిక్కువో, లేదా ఇతరత్ర హిందువో, లేదా ముస్లిమో నాకు అనవసరం, కానీ ధర్మం యొక్క, సనాధర్మం యొక్క డబ్బుని నువ్వెలా జీతాన్ని స్వీకరిస్తున్నావు? అటువంటి దౌర్భాగ్యం నీకెందుకు? నీ చర్చిలో, నీ మసీదుల్లో, నీ యొక్క గురుద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని తీసుకోవచ్చుగా. దానికి మాత్రం దీని పేరు ఏమంటారంటే సెక్యులరిజం అని పేరు పెడతారు. సెక్యులరిజం అనేది లేదండి. మనకు ఆర్టికల్ 126 ప్రకారంగా సెక్యులర్ అంటే హిందువుల్ని మాత్రమే డబ్బును దోచుకోమని ఎక్కడ చెప్పలేదండి. సెక్యులర్ 126 ఆర్టికల్ 120A/B రెండు కూడా సమాంతరమైనటువంటి సమన్వయము, మతాల యొక్క సమన్వయం చెప్పబడింది తప్ప ఇష్టం వచ్చినట్టుగా మీ ఆర్టికల్ని మీరే మార్చేసుకొని ఈ ధర్మాదాయ వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా ఉద్యోగాల రూపంలో కొంతమందికి, వస్తువులు కొంతమందికి, పేదరికని చెప్పి కొంతమందికి, ఇల్లు కట్టిస్తా అని చెప్పి కొంతమందికి, పేదల ఇల్లు కట్టే కొంతమందికి, ఇలా వాళ్ళ రిజర్వేషన్ల గురించి వాళ్ళకని చెప్పేసి ఇలా చేయడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కువ అవకాశం ఉంటుంది. దేశం మొత్తం తెలియదు కానీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు ఎందుకు మనకి ఇప్పుడు కేరళ రాష్ట్రంలో చూసుకుంటే మనకి ఆయన విజయమాల్య ఇచ్చినటువంటి 39 కిలోల బంగారం మాయమైపోయింది. ఇప్పుడు 39 కిలోల బంగారం మాయమైపోయింది. ఒక్కటి కూడా, 1 కిలో కూడా అక్కడ లేకుండా పోయింది. అటువంటి స్థాయిలో మన యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖలు అంటే ఆలోచించండి. హిందూ సనాతనం ఎంత నష్టానికి గురవుతుందో ఆలోచించండి. ఎవరు మాట్లాడరు. 10 ఏళ్ళని జరుగుతుంది అది. 10 ఏళ్ల నుంచి పిసరయ్య విజయన్ ఉన్నటువంటి కాలని 10 ఏళ్ల నుంచి కూడా ఆ కేరళ దేవస్థానంలో 39 కిలోల బంగారం కనిపించట్లేదట. అలాంటిది మన దేవాలయంలో కూడా ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి? శ్రీశైలంలో వచ్చే ఆదాయం ఎంత, మన యాదగిరిగుట్టలో వచ్చే ఆదాయం ఎంత, మనకి సిరిసిల్ల రాజన్నకు వచ్చేటువంటి ధనం ఎంత, ఇవన్నీ కూడా సరైనటువంటి దృక్పథంతో మీరు బయట తీసుకురండి. ప్రజల ముందు ఆయిట్ పెట్టండి. ఏ సెక్షన్కి ఎంత పోతుందో చూడండి. సనాతన ధర్మానికి వచ్చేది 13 to 40%, ఇతర మతాల వారికి వెళ్ళేది 60% ఉంది. ఇది లెక్కల ద్వారా తెలుస్తుంది మీకు ఆ విషయాన్ని. కాబట్టి మీరు లెక్కలు బయట పెట్టండి, మనం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు.